ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకుని దాని గురించి కొంచెం సేపు చర్చిద్దామన్నది నా ఉద్దేశం. నేను చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ చదువుతున్న టైంలో ఏలూరు దగ్గర ఇద్దరు ఆడపిల్లలు తాము నన్స్గా మారిపోతున్నామని, ఈ నన్స్గా మారిపోవటం ఎలా అంటే ఒక వారి స్థావరంలోకి వాళ్ళు వెళ్ళిపోయినాక చర్చి వారు చుట్టూ గోడ కట్టేసి పర్మనెంట్గా వాళ్ళని లోపల సీల్ చేసేస్తారని, ఇక వారికి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం యేసు ప్రభు యొక్క ధ్యానంతో వారి జీవితం అంతా గడుపుతారని ప్రకటన. ఇద్దరు యువతులు ఒక ఎన్క్లోజర్లోకి వెళ్ళిపోయి చుట్టూ ఒక గోడ లాంటిది కట్టేసుకుని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతాము, తమ జీవితం అంతా యేసు ప్రభువుకి అంకితము, కాబట్టి దాని నుంచి బయటికి రారు, కేవలం బైబిల్ పఠనంతోనే ఇక కాలం గడుపుతారు. వారికి కావాల్సిన ఆహారం, ఇతరోత్తర వారికి ఉపయోగకరమైనవి అవసరమైన వస్తువులు బయట నుండి అందజేస్తారు. ఎంత దారుణం ఇది! మీ జీవితాన్ని మీరు ఒక దేవుడికో కనిపించని ఒక వ్యక్తికో ఒక ఎంటిటీకో ఇలా అంకితం ఇవ్వటం ఎలా సాధ్యమని మానవవాది అయిన, స్త్రీల హక్కుల కోసం పోరాడుతూ ఉన్న మల్లాది సుబ్బమ్మ గారు పెద్ద ఉద్యమం చేసి ఆ నన్స్ని ఎవరినైతే ఆ కాన్వెంట్లో ఎన్క్లోజ్ చేసి పెట్టేస్తారని అనుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయించారు ఆవిడ. అంటే ఒక ఇంప్రెషనబుల్ ఏజ్లో, వయస్సు అంత మెచ్యూరిటీ రాకముందే తమ జీవితం గురించి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్న కారణంగా నష్టపోతారు, మోసపోతారు, వారిని కాపాడాలి అన్న ఉద్దేశంతో మల్లాది సుబ్బమ్మ గారు చర్చి యొక్క అఫీషియల్స్ బారి నుండి ఆ ఇద్దరు యువతుల్ని, బాలికల్ని రక్షించటం జరిగింది. లెట్ us జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఎందుకంటే యూరప్లో చాలా దేశాల్లో కొన్ని వందల సంవత్సరాల పాటు నన్నరీలోకి, కాన్వెంట్స్లోకి వెళ్ళిపోయేవారు నేను యేసు ప్రభువుని పెళ్లి చేసుకున్నాను, ఇక నా జీవితం అంతా ఆయనకే అంకితమని ఇట్లా వెళ్ళిపోవటం, ఇతర సమాజ సభ్యులతో ఏమాత్రం కాంటాక్ట్ లేకుండా ఉండిపోవటం అన్నది చాలాసార్లు చాలామందితో జరిగింది. ఇకపోతే చాలామందికి తెలియని విషయం, ఇది చూపించారో లేదో కూడా నేను చెక్ చేయలేదు. 2 ఏళ్ల క్రితం బిగ్ బాస్ 2లో, తెలుగు బిగ్ బాస్ 2లో నేను ఉండగా మాకు బిగ్ బాస్ నుండి ఒక ఆదేశం వచ్చింది. ఏమిటి అనంటే, మీరు బోనాల పండగ జరుపుకోవాలి, కరెక్ట్ ప్లేస్ చూసుకుని సామాగ్రి అంతా ఇక్కడుంది, ఓ గుడి కట్టి అమ్మవారికి పూజ చేయాలి మీరు, ఇవాల్టి టాస్క్ ఇది అని మాకు ఒక రిటర్న్ ఆదేశం వచ్చింది బిగ్ బాస్ నుండి. నేను అది చూసి స్టన్ అయిపోయాను. ఎందుకు అనంటే, నేను ఆ షోలోకి వెళ్ళకముందు పర్టిక్యులర్గా వాళ్ళని అడిగాను, చిల్లర జ్యోతిష్యుల్ని, పిచ్చి పూజారులని తీసుకొచ్చి మీరు షోని అంతా గందరగోళం చెయ్యరు కదా, నన్ను హేతువాదిగా అక్కడ కూర్చోబెట్టి అని అడిగాను నేను. అసలు అట్లాంటి ఉద్దేశమే లేదు, మీరు ఇప్పుడు మాకు ఐడియాస్ ఇస్తున్నారు అని వాళ్ళు జోకేశారు. అట్లాంటిది ఒక సెక్యులర్గా నడవాల్సిన షోలో బిగ్ బాస్ 2 తెలుగులో
అమ్మవారికి పూజ చేయమని బిగ్ బాస్ ఆదేశం. నేను చెప్పాను, ఈ ఇంట్లో ఉన్నవారు అందరూ హిందువులే అనుకుని మీరు ఈ ఆదేశం ఇచ్చుంటారు. చూసేవాళ్ళందరూ, షో చూసేవాళ్ళందరూ హిందువులే అనుకుని మీరు ఈ ఆదేశం ఇచ్చుంటారు. కానీ నాకు ఆ మతం లేదు, నేను ఈ పూజలో పార్టిసిపేట్ చేయను. అట్లాగే మహంకాళి దేవతకి పూజలు చేసేటప్పుడు బలులు కూడా ఇవ్వాలి కాబట్టి ఒక మేకను పంపించండి, దాని బలి కూడా ఇవ్వాలి అని బిగ్ బాస్కి నేను గట్టిగా చెప్పాను. ఎస్, పూజ చేస్తే ఫుల్ స్కేల్లో చేయాలి, సరిగ్గా చేయాలి, పద్ధతిగా చేయాలి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిని సికింద్రాబాద్లో స్థాపించింది దాదాపు 200 ఏళ్ల క్రితం. అప్పుడు కలరా వచ్చినప్పుడు కలరా పోవటానికి అని ఆ గుడి కట్టారు, పూజలు చేశారు, ఉజ్జయిని నుండి స్ఫూర్తి తెచ్చుకొని. నేను ఉజ్జయినిలో హిందువులు శక్తి స్థలంగా భావించే మహంకాళి గారి ఆలయానికి నేను అంతకుముందు వెళ్ళి ఉన్నాను, నాకు తెలుసు ఆ చరిత్ర. సో బిగ్ బాస్ని మేకను పంపించు, బలి ఇవ్వాలి అని చెప్పినాక బహుశా బిగ్ బాస్ చరిత్రలో ఎక్కువసార్లు జరుగుండవు. బిగ్ బాస్ ఆదేశాన్ని రివైజ్ చేసి పూజ లేకుండా సంబరాలు జరుపుకోండి అని మళ్ళీ ఇంకో కొత్త ఇన్స్ట్రక్షన్ పంపించడం జరిగింది. సో ఇప్పుడే కొంతమంది మిత్రులు జాయిన్ అయ్యారు, వారి బెనిఫిట్కి చెప్తున్నాను. బిగ్ బాస్ 2 తెలుగులో నేనుండగా బోనాల పండగ జరుపుకోవాలి మీరందరూ అని బిగ్ బాస్ ఆదేశం ఇవ్వటం, అంతటితో ఆగకుండా అమ్మవారికి పూజలు చేయాలి అని కూడా ఆదేశం ఇవ్వటం జరిగింది. నేను నాస్తికుడిని, నేను హేతువాదిని, నేను మానవవాదిని. ఆ ఐడెంటిటీతోనే నేను ఈ ఇంట్లోకి వచ్చాను, నన్ను మీరు ఆహ్వానించారు. నేను పూజ చేయబోయట్లేదు. అట్లాగే నాకు ఉజ్జయిని మహంకాళి చరిత్ర తెలుసు, ఆ గుడికి నేను వెళ్ళాను. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు ఆ గుడికి, నేను వెళ్ళాను సందర్శించటానికి. మీరు బలి లేకుండా పూజ ఎలా చేయమంటారు? ఒక మేకను పంపించండి, బిగ్ బాస్ హౌస్లో బలిద్దాము, ఆ తర్వాత పూజ చేద్దాము అని నేను గట్టిగా మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ తన ఆదేశాలని రివైజ్ చేసుకుని మార్చుకుని పూజలు చేయక్కర్లేదు, మీరు వేడుక జరుపుకోండి, సంబరాలు జరుపుకోండి అని తన ఆదేశాన్ని రివైజ్ చేశాడు. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది వాళ్ళు ఎంబారెస్ అయ్యి చూపించకపోతే నేను ఆశ్చర్యపోను, బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తూ ఉంటే బోనాల పండగ అప్పుడు స్వర్ణలత గారితో రంగం చెప్పించటం అన్న తమాషాను చూశాను నేను. తమాషా అని ఎందుకు అంటున్నానంటే ఆవిడ చెబుతున్న జ్యోతిష్యం అబద్ధం, ఆవిడకు వస్తున్న పూనకం బూటకం. ఈ పద్ధతి అంతా కూడా ఒక అన్యాయమైన వ్యవస్థ పైన నిర్మించబడి ఉన్నది. కాబట్టి స్వర్ణలత గారి వయసు ఎంత ఉంటుండొచ్చు? ఆవిడకో 35 ఏళ్ళు ఆర్ దేర్ అబౌట్స్ ఉండాలి ఆవిడ వయస్సు. (1988) మహాకవి గుర్రం జాషువా గారి డాటర్
హేమలత లవణం గారు, ఆవిడ భర్త నాస్తికోద్యమ నాయకుడు లవణం గారు తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా దేవదాసి, మాతంగి, బసవి అన్న పేర్లతో జరుగుతున్న సాంఘిక దురాచారాన్ని ఎదుర్కోవాలని ఎంతో ప్రయత్నం చేసి అప్పటి గవర్నర్ గారు కుముద్బేన్ జోషి గారితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి సహకారంతో దేవదాసి, జోగిని, మాతంగి, బసవి వ్యవస్థని నిషేధించటానికి 1988లో చట్టం తీసుకొచ్చారు. అప్పుడు కొంతమంది జోగినులని తీసుకువచ్చి కుముద్బేన్ జోషి గారు రాజభవన్లో కొన్ని రోజులు ఉంచుకున్నారు. రాజభవనాన్ని ప్రాస్టిట్యూట్స్ డెన్గా మార్చారు అని సాంఘిక మార్పుని ఓర్వలేని వాళ్ళు చాలామంది దారుణంగా, నీచంగా మాట్లాడారు. అంటే ఈ వ్యవస్థకి ఎంత సపోర్ట్ ఉన్నదో మీరు ఆలోచించుకోవాలి. 1880లో దేవదాసి వ్యవస్థని అంతం చేయాలి అని కొంతమంది సాంఘిక సంస్కర్తలు మాట్లాడారు. బ్రిటిష్ వారు మాట్లాడారు. 1926లో మళ్ళీ ఆ విషయం గురించి చర్చ జరిగింది. 1940లో 46 అనుకుంటా దేవదాసి వ్యవస్థని నిషేధిస్తూ మద్రాస్ ప్రెసిడియం అంతా కూడా ఆ చట్టం వర్తింపచేస్తూ ఒక లెజిస్లేటివ్ మెజర్ తీసుకోవటం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 1988లో, అంటే 1988లో అంటే అర్థం దాదాపు 32 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో దేవదాసి వ్యవస్థని నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేస్తూ చట్టాన్ని పాస్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈవిడికి 35 ఏళ్ళు ఉంటాయి స్వర్ణలతకి. అంటే ఆవిడని జోగినిగా మార్చింది, మాతంగిగా మార్చింది ఈ చట్టం పాస్ అయిన తరువాతే. ఈ వ్యవస్థకి కాలం చెల్లాలి అని ప్రభుత్వం చర్యలు తీసుకున్న తరువాత జరిగిన నేరం ఇది. ఎందుకు అనంటే మాతంగిగా ఉన్నవారికి మాత్రమే రంగం చెప్పే అవకాశం ఉంటుంది. తనకు ముందు తన అక్కగారు చేశారు. ఆవిడ అక్కగారికి ముందు వారి పూర్వీకులు చేశారు. ఇది ఒక కుటుంబ సాంప్రదాయంగా ఈ సాంఘిక దురాచారాన్ని ఇవాళ మనకి ప్రజెంట్ చేస్తున్నారు. దేవదాసీలు ఎవరంటే ఒకప్పుడు, అంటే ఇవాళ కాదు, ఒకప్పుడు చాలా గొప్ప స్థానంలో ఉండే ఆడవారిని, స్కాలర్లీగా ఉండే ఆడవారిని, డాన్సు, మ్యూజిక్, సింగింగ్ బాగా వచ్చే ఆడవారిని దేవదాసీలుగా కన్సిడర్ చేశారు ఒకప్పుడు. రాజరాజ చోళుడి భార్య దేవదాసి. ఆవిడ పేరు పంచవన్న మదం అనుకుంటా ఆవిడ పేరు. రాజుగారి భార్య దేవదాసి, ఒక భార్య. భరతనాట్యం అన్నది గుడులలో బాగా కల్టివేట్ చేయబడిన ఒక విద్య. మ్యూజిక్, ఆర్ట్, డాన్స్ వాటికి నిలయంగా దేవాలయం ఉండటం, ఆ దేవాలయంలో దేవదాసీలు ఉండటం అన్నది మనకు తెలిసిన చరిత్ర.
కానీ ఒక వ్యక్తి దేవదాసిగా ఎలా మారుతారు అని మనం చూసుకుంటే, పసిబిడ్డగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని అందరినీ అణగదొక్కే కులాల నుండి కాదు, అణిగిపోయి ఉన్న కులాల నుండి ఒక ఆడపిల్లని తీసుకుని ఆ గుడిలో దేవుడికి పెళ్లి చేసి, తద్వారా ఊరందరూ కూడా ఆ పిల్లకి భర్తగా మారి ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోవటానికి ఒక లైసెన్స్గా ఊళ్ళో ఎవరైనా సరే, అంటే ఆ అణగదొక్కే కులాల వారు ఎవరైనా సరే ఈ వ్యక్తిని వాడుకోవటానికి క్రియేట్ చేసిన, లైంగికంగా దూషించటానికి క్రియేట్ చేసిన ఒక వ్యవస్థ. అటువంటి వ్యవస్థని బ్యాన్ చేసిన తర్వాత దేవుడిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇంకా ఈ వ్యక్తి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు, జీవితాంతం అలాగే ఉండిపోవాలి అని చెప్పిన ఒక వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి దేవుడి తరపునో దేవత తరపునో మాట్లాడే ఒక అవకాశం. ఇది అన్యాయం. ఒక చిన్నపిల్లని తన సమ్మతి లేకుండా, ఏమి జరుగుతుందో తెలియకుండా, కేవలం కొన్ని కులాల వారికే జరిగే ఈ అన్యాయంలో ఆ పిల్లకి దేవుడితో పెళ్లి చేసి, తద్వారా ఊరంతా కూడా ఆ పిల్లకి భర్తలుగా మారే ఈ వ్యవస్థ నుండి వచ్చిన ఒక వ్యక్తిని దేవుడి తరపున మాట్లాడటానికి దేవాలయాలు నియమించటం, ఈ అన్యాయాన్ని ఒక విడ్డూరంగా చూడటానికి, ఒక వింతగా చూడటానికి లక్షల మంది తరలి రావటం, ఇదో పెద్ద గొప్ప విషయం అయినట్టుగా టీవీ ఛానల్స్ వారందరూ కూడా అక్కడికి ఈగల్లాగా ముసిరి అదంతా కూడా క్యాప్చర్ చేయటం. అమ్మవారు ఈ రాబోయే సంవత్సరంలో మన భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్తారు అని మనకి చెప్పటం. ఈ సంవత్సరం ఏం చెప్పారు ఆవిడ అన్నది వదిలేయండి, లాస్ట్ ఇయర్ ఏం చెప్పారో చూడండి ఒకసారి. వానలు బాగా పడి సమృద్ధిగా పంటలు పండి అందరూ సంతోషంగా ఉంటారు అని కోవిడ్ విపత్తు రాకముందు 5 నెలల ముందు ఆవిడ చెప్పారండి. ఇదో నాటకం, లేదు ఇదో మానసిక జబ్బు, కానీ ఇది నాటకం. న్యూస్ పేపర్లలో తనకు అర్థమైనది చూసి మాట్లాడే మాటలు. అన్యాయమైన నిషేధితమైన వ్యవస్థ నుండి వచ్చిన ఒక మూఢనమ్మకాన్ని ప్రబలింపచేయటానికి అందరూ కలిసికట్టుగా చేస్తున్న ఒక అన్యాయం. మహాకాళి చెబుతున్న మాటలు చెబుతున్న ఈవిడకి సరైన తిండి లేదు. ఆవిడ ఉండటానికి, అద్దెకి ఇల్లు ఇవ్వటానికి ఎవరూ ఒప్పుకోరు. వీరు ఏ కమ్యూనిటీలో పుట్టినా కూడా దేవదాసీలుగా మారంగానే లూజ్ సెక్షువల్ మారల్స్ ఉన్నాయి, వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని నిర్లజ్జగా ఓపెన్గా వాళ్ళని తిట్టేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. గవర్నర్ గారి ఇంట్లో ఉంటేనే గవర్నర్ గారిని కూడా తిట్టినంత ప్రెజుడిస్ ఇవాళ ప్రబలిపోయి ఉన్నది సమాజంలో. జుగుప్స కలుగుతూ ఉంది. అంత మారల్ డిగ్రేడేషన్ని వెనక పెట్టుకుని దానికి ఏమీ సంబంధం లేనట్టుగా పచ్చికొండలని అమ్మవారు మాట్లాడుతున్నారని
మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడతానో నాకు తెలియదని ఆవిడ చెప్పటం, ఆవిడ చెప్పిందంతా కరెక్టే అని మిగతా వాళ్ళందరూ అనుకోవటం, ఒక్క మానసిక వైద్యుడు కూడా మాట్లాడకపోవటం, ప్రజల నమ్మకాలు కదా అని మానవ హక్కుల ఉద్యమకారుల్లో సగం మంది మాట్లాడకపోవటం. ఇట్ ఈస్ వెరీ వెరీ disconcerting that this atrocity should be allowed to continue. We should not allow this. ఈ సంవత్సరం ఏం చెప్పారు స్వర్ణలత గారు? మామూలు రోజుల్లో కుట్టుకూలీ చేసుకుంటూ, ఏ రోజు కుట్టుకూలీ పని ఉంటే ఆ రోజు మాత్రమే కడుపు నింపుకోగలిగిన పాపం అటువంటి పరిస్థితుల్లో ఉన్న స్వర్ణలత గారు ఈసారి అమ్మవారి పేరుతో ఏం చెప్పారు? 10వ తరగతి చదువుకున్న స్వర్ణలత గారు తనకు అర్థమైన ప్రపంచం గురించి అమ్మవారి పేరుతో ఏం చెప్పారు? నేను సంతోషంగా లేను, నేను కాపాడుతాను, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అంతే, అంతకంటే ఏం చెప్పలేదు. జాగ్రత్తగా ఉండమని చెప్పారు, నేను రక్షిస్తాను అని చెప్పారు, అంతే. హైదరాబాద్ నగరానికి ప్లేగ్ వచ్చినప్పుడు, మహమ్మారి సోకినప్పుడు, ఆ విపత్తు నుండి బయటపడ్డాక అప్పటి పాలకులు చార్మినార్ కట్టించారు. కొలరా బారి నుండి మమ్మల్ని రక్షించు అని, అప్పటికి కొలరా ఎట్లా వస్తుందో తెలియని వారు అందరూ కలిసి ఓ గుడిని కట్టించారు. అది వారి నమ్మకం. కానీ నమ్మకం పేరుతో మానవ హక్కుల హననం జరుగుతూ ఉంటే మటుకు మనం దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండు అంటాం జ్యోతిష్యం కాదు, భవిష్యత్ చెప్పటం కాదు. ఈ తమాషా చూడటానికి టీవీ ఛానల్స్ వారు చాలామంది ఎదురు చూడటం ఈసారి వీలు కాలేదు. కానీ క్రితంసారి లక్షల్లో జనాలు అక్కడ గుమిగూడటం, మమ్మల్ని రక్షించు తల్లి అని వేడుకోవటం. పూజ అన్నది భక్తుల హక్కు. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నది ఆ వ్యక్తుల హక్కు. ఇబ్బంది ఏంటంటే కనిపించని ఒక ఉనికిని, ఒక ఎంటిటీని, ఒక ఐడియాని వివాహంలో ఒక పార్టీగా చేయటం. ఓ కత్తికి ఓ మనిషినిచ్చి పెళ్లి చేయటం, తరువాత వారికి తమ కుటుంబాన్ని తాము ఏర్పరచుకునే స్వేచ్ఛా హక్కు లేకుండా చేయటం. ద రైట్ టు ఎ ఫ్యామిలీ, ద రైట్ టు మ్యారీ ఎ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్, ఏవైతే ప్రాథమిక మానవ హక్కులు అయి ఉంటాయో అవేమీ వీరికి అందుబాటులో లేకుండా చేయటం. దీనంతటికీ సంప్రదాయం అని, కుటుంబ పరంపర అని ఒక బూటకపు పూత పూసి వారి జీవితాల్ని నాశనం చేయటం. కొన్ని వందల మందిని నాస్తిక కేంద్ర నాయకులైన లవణం గారు, హేమలత లవణం గారు, వారి సహచరులైన వల్లూరి వరప్రసాదరావు గారు, మిగతా మిత్రులు చాలామంది, జోగినుల కుటుంబాలలో పుట్టిన వారిని, మాతంగి కుటుంబాలలో పుట్టిన వారిని, బసివి కుటుంబాలలో పుట్టిన వారిని ఆదుకుని రెస్క్యూ చేసి చెల్లి నిలయం అన్న వారి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో
చేర్పించి వాళ్ళతో ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ని ఫాలో అయ్యేటట్టు చేసి వారిని సభ్య సమాజంలో తలెత్తుకుని తిరిగే వ్యక్తులుగా చేస్తూ ఉన్నారు ఓ పక్కన. ఇంకో పక్క మాతంగిగా ఉన్న వారితో రంగం చెప్పిస్తాము అన్న నాటకాలు ఆడుతున్నారు ఇంకొంతమంది. ఇది నమ్మకాల విషయం కాదు, ఇది మానవ హక్కుల విషయం. పెళ్ళి అన్నది ఇద్దరు మనుషుల మధ్య జరుగుతుంది. గాలికిచ్చి మనిషిని పెళ్లి చేయలేరు, అది చెల్లదు. We have to take a strong stand about this. ఎందుకంటున్నారా? ఎందుకంటే ఇవాల్టి సర్వే ప్రకారం 70 నుండి 80 వేల మంది ఇంకా కూడా దేవదాసి వ్యవస్థ యొక్క స్టెయిన్, జోగిని వ్యవస్థ యొక్క మరకని ఇంకా వారి జీవితాల్లో చూస్తూ ఉన్నవారు బతికి ఉన్నారు ఇవాళ. 1880లో మొదలైన మూవ్మెంటు 1826లో మళ్ళీ అది ఉధృతమయ్యి 1940లో చట్టం వచ్చి అది జరిగిన మళ్ళీ 40 ఏళ్ల చిల్లరకి తెలుగు రాష్ట్రాల్లో చట్టం వచ్చి అది జరిగిన 30 ఏళ్ల తర్వాత మాతంగి అని చాలా క్యాజువల్గా రెఫర్ చేస్తున్నారు ఈ వ్యవస్థ యొక్క బాధితురాల్ని. అంతేకాదండి, స్వర్ణలత గారు ఈజ్ వెరీ క్లియర్. తన తమ్ముడికి ఆడబిడ్డ పుడితే ఆ పాపతో మళ్ళీ రంగం చెప్పబోతున్నాము అన్న తన ఉద్దేశాన్ని ఆవిడ వ్యక్తపరిచారు. నాట్ ఓన్లీ ఈజ్ షీ ఎ విక్టిమ్ of an unjust system, she would like to perpetrate it. తన తమ్ముడికి బిడ్డ పుడితే ఆ బిడ్డని మళ్ళీ మాతంగి చేసి రంగం చెప్పించటానికి రంగం సిద్ధం చేస్తున్నది ఆ కుటుంబం. సో ఈ విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, మనుషుల యొక్క శ్రేయస్సు పైన ఏమాత్రం నిబద్ధత ఉన్నవారు ఈ అడ్వాన్స్ అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో దాన్ని మాత్రం మర్చిపోవద్దు. బికాస్ దే హ్యావ్ డిక్లేర్డ్ దేర్ ఇంటెన్షన్ టు annihilate the rights of a yet to be born baby girl. ఈ ధైర్యం ఎలా వచ్చింది అని అంటే మారల్గా ఇన్సెన్సిటివ్గా చాలామంది మన చుట్టూ ఉన్నారు కాబట్టి. ఆఫ్ కోర్స్, యాజ్ ఐ సెడ్ టు యూ, ఒకప్పుడు దేవదాసి వ్యవస్థ అంటే ఇట్ వాజ్ అ గార్డియన్ ఆఫ్ ఆర్ట్స్, ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆఫ్ సాంగ్. నిజం అది. యూరప్లో కోర్టిజాన్స్ అని ఎవరైతే ఉన్నారో, అంటే కోర్టిజాన్స్ అంటే వారు చాలా ఫేమస్ ఆడవారు, సెక్షువలీ దే ఆర్ లిబరేటెడ్, వారి సాంగత్యాన్ని కోరుకునే డబ్బులున్న చాలామంది కులీనులు వారి దగ్గరికి వెళ్ళేవారు. వారింట్లో సాలోన్ నడిచేది. సాలోన్ అంటే SALON, ఒక మీటింగ్ రూమ్, భేటీలు జరిగేవి వారింట్లో, తాత్విక చర్చలు జరిగేవి వారి ఇళ్లల్లో. యూరప్లో అలా ఉంటే భారతదేశంలో ఒకప్పుడు దేవదాసి వ్యవస్థ గుడిలో ఆర్ట్స్ యొక్క ఫ్లరిషింగ్కి
కొన్ని కండిషన్స్ని క్రియేట్ చేసింది. లేకపోతే రాజరాజ చోళుడు తన భార్యగా ఒక దేవదాసిని ఎన్నుకోడు. 1200 సంవత్సరాల నుండి, అంటే ఆధునిక యుగం 1200 సంవత్సరాల నుండి దేవుడికే నేను అంకితం, నా జీవితం దేవుడితోనే, నా భావం, నా భావన, నా ఊపిరి, నా జీవితం అంతా కూడా నేను ఇష్టపడే, నేను ఆరాధించే దేవుడు అని అనుకుంటున్న వారిని అందరినీ మనం భక్తి ట్రెడిషన్గా దాంట్లో మెంబర్స్గా మనం రికగ్నైజ్ చేస్తాం. నా దృష్టిలో దట్ ఈస్ నాట్ హెల్దీ అట్ ఆల్, బట్ దట్ ఈస్ మై ఒపీనియన్. ఇట్ ఈస్ దేర్ లెజిటిమేట్ desire to celebrate the object of their veneration and of their worship. తాము ఆరాధించే దేవుడిని, వ్యక్తిని, వారి కోసమే తమ జీవితాన్ని ధారపోస్తాము, వారి కోసమే జీవిస్తున్నాము అని అనటం అని వారి హక్కు. దాన్ని ఇట్స్ నాట్ హెల్దీ అని నాలాంటి వాళ్ళు అనొచ్చు, కానీ we have no right to interfere in that. మీరాబాయి లాంటి వారు వారి పోయట్రీ అండ్ సాంగ్, వారి మ్యూజిక్లో there is great devotion, there is tenderness, there is dedication to a person or to an idea. అంటే అది ఒక లెవెల్లో లిటరరీ ఫామ్గా ఎక్స్ప్రెస్ అయిన డివోషన్, వెరీ రిఫైన్డ్ ఫామ్ యాజ్ వెల్ ఇన్ సమ్ కేసెస్, నాట్ యూనివర్సలీ. బెంగాల్లో బౌల్స్ ఉంటారు, BAUL అని రాస్తారు ఇంగ్లీష్లో. వారి గురించి చూడండి. ఇస్లామిక్ ట్రెడిషన్లో సూఫీలు ఉన్నారు, వారి గురించి చూడండి. డర్విషెస్ అంటారు, ముఖ్యంగా టర్కీలో డర్విషెస్ యొక్క డాన్సెస్ చూడండి. ఇవన్నీ కూడా సింగిల్ మైండెడ్ ఫోకస్ ఆన్ సంథింగ్ దట్ దే అడోర్, అడ్మైర్, వర్షిప్ అండ్ లైక్. దట్ ఈస్ ఎ లెవెల్ ఆఫ్ బిలీఫ్ and living and thinking which is not the same as Jogini, Basivi, Matangi, Devadasi traditions. ఎందుకంటే నేను రెఫర్ చేసిన భక్తి మూవ్మెంట్ కానీ, సూఫీజం కానీ, బాల్స్ యొక్క విద్య కానీ, అవన్నీ కూడా కల్టివేటెడ్ అడల్ట్ యాక్టివిటీస్. దేవదాసీలు, మాతంగిలు, బసవిలు వీరు అడల్ట్ చాయిసెస్ చేసుకోలేదు. వీరిని వారి చుట్టూ ఉన్న సమాజం పసిబిడ్డలుగా తీసుకువెళ్ళి దేవుడికి అర్పించేశారు, తద్వారా ఊరికిచ్చేశారు, లైంగికంగా ఏమైనా చేసుకోమని. That exists, that is around us. దాని పట్ల ఎటువంటి మోరల్ రివల్షన్ లేకుండా ఇదొక నార్మల్ థింగ్గా పోర్ట్రే చేయటం అన్నది కెనాట్ బి యాక్సెప్టెడ్, షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. హ్యూమన్ రైట్స్ కమిషన్ షుడ్ ఇంటర్వీన్, యాక్షన్ షుడ్ బి టేకెన్, ఇట్ షుడ్ బి స్టాప్డ్. ఒకరిని మాతంగి చేస్తాము అనటం. స్వర్ణలత గారిని పోలీస్ ఇంటర్వ్యూ చేయాలి. మీ కుటుంబంలో పుట్టబోయే బిడ్డని నిషేధితమైన దేవదాసి వ్యవస్థలో భాగస్వామిగా చేయటానికి నువ్వు ప్రయత్నం చేయబోతున్నావు అని మాకు తెలిసింది అని అడగాలి. గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ అని.
దిస్ ఈజ్ నాట్ అబౌట్ డివోషన్, దిస్ ఈజ్ అబౌట్ ఎ సోషల్ ఈవిల్. ఈ సోషల్ ఈవిల్ని అబద్ధపు జోస్యాన్ని చెప్పటానికి వాడుకుంటున్నారు. ఈవిడ ఏమి జోస్యం చెప్పింది అన్న విషయం నేను ఆల్రెడీ మెన్షన్ టు యూ. క్రితం సంవత్సరం ఏం చెప్పింది, ఈ సంవత్సరం ఏం చెప్పింది. దే ఆర్ నాట్ ఆఫ్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఫర్ అస్. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ పాస్ అయినామో ఫెయిల్ అయినామో 10th దాకా చదువుకున్న కుట్టుకూలీ చేసుకునే ఒక ఆవిడ, ప్రపంచం గురించి ఎక్కువ తెలియని ఒక ఆవిడ వచ్చి నేను అమ్మవారి తరపున మాట్లాడుతున్నానని చెప్పటం, దీన్ని చాలామంది నమ్మటం. దిస్ ఈజ్ రిగ్రెటబుల్ ఇన్ ద మోడర్న్ ఏజ్. మనకి ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ లేని కారణంగా ఎలా నష్టపోతాము అన్నది కోవిడ్ నోవెల్ కరోనా వైరస్ యొక్క దాడి కాంటెక్స్లో మనం తెలుసుకున్నాం. బయటకు వెళ్ళొద్దు అంటే వెళ్ళేవాళ్ళు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి అంటే అర్థం కాని వాళ్ళు, మాస్క్ పెట్టుకోని వాళ్ళు, వారి కారణంగా వేరే వారి జీవితాలని కూడా డేంజర్లోకి తోసేవారు. దిస్ ఈజ్ బికాస్ we do not have adequate scientific approach, learning or knowledge. So we should all work towards improving that. ఈరోజు ఆస్క్ బీజీలో నేను కేవలం ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ దేర్ కండెమ్నేషన్ టు ఎ పిటిఫుల్ లైఫ్ గురించి ఫోకస్ పెడదాం అనుకున్నాను. ఈ కాంటెక్స్లో దేవదాసి వ్యవస్థలో పుట్టి చాలా వరల్డ్ వైడ్ రినౌండ్ అండ్ రికగ్నిషన్ పొందిన ఒకరిద్దరి పేర్లు చెప్పుకోవాలి. చాలామందికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలుసు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు దేవదాసి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆవిడని ఇష్టపడి సదాశివన్ గారు పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికీ తెలుసు. యునైటెడ్ నేషన్స్లో ఇన్ ద వెరీ బిగినింగ్ ఇయర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ భారతదేశం తరపున ఆవిడ అక్కడికి వెళ్ళి తన స్కిల్స్ని పటిమని చూపించుకున్నారు. ఆవిడ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన బాలసరస్వతి గారు, పద్మవిభూషణ్ బాలసరస్వతి గారు, అట్లాగే మ్యూజిషియన్ నాగరత్నమ్మ బెంగళూరు గారు, దే డిడ్ ఎక్సీడింగ్లీ వెల్. In the grand traditions of the Devadasi system of several hundred years ago, they were able to cultivate the arts. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని దేవదాసి కుటుంబంలోనే, దేవదాసి వ్యవస్థలోనే రిక్రూట్ చేసుకున్న ఆవిడ పెళ్లి చేసుకున్నారు. అంటే షీ బ్రోక్ విత్ దట్ ట్రెడిషన్ అండ్ షీ గ్రూ యాజ్ అన్ ఇండివిజువల్ అండర్ ది guidance and support of her Brahmin husband, Sadashivan. So it is possible for some people to break the barriers, to leave it and make a grand celebration of life. కానీ ఇలాంటి ముగ్గురు నలుగురి పేర్లు మనం గుర్తు తెచ్చుకుంటూ మిగతా 80,000 మందిని మర్చిపోకూడదు. ఆడవారిని లైంగిక వస్తువుగా వాడుకోవటం విషయాన్ని ఇంకో రకంగా మానవవాది అయిన గురజాడ అప్పారావు గారు
తన కన్యాశుల్కం నాటకంలో నాచ్ గర్ల్స్ గురించి, అంటే డాన్సింగ్ గర్ల్స్, హిందీలో నాచిన ఆ నాచ్ గర్ల్స్ గురించి ఆయన రాయటం, డెలికేట్గా తమ చుట్టూ ఉన్న వ్యవస్థని వారు పాయింట్అవుట్ చేయటం. సో దీస్ ఆర్ ద థింగ్స్ I would invite all of you to focus on in our country. But neighboring country నేపాల్లో ఇంకా నిర్లజ్జగా ఒక ఘోరం జరుగుతూ ఉంటుంది. కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కుమారి కల్ట్ అని అంటారు. చిన్న బిడ్డల్ని ఎలా అయితే దలైలామా దుర్మార్గంగా ఒక పాపని తన సక్సెసర్గా మార్చుకోవటానికి విఫల ప్రయత్నం చేశాడో, ఎవరి ఎత్తుని కుయుక్తుల్ని నాకు స్క్రీన్ మీద కనపడుతున్న లాయర్ మధుసూదన్ గారు, మిత్రుడు రామబ్రహ్మం గారు, వారి సహకారంతో ఎవరి కుయుక్తులనైతే మేము ఓడించాము, వారెట్లా ప్రయత్నం చేశారో చిన్నపిల్లల్ని ఈ ఆధ్యాత్మిక ర్యాకెట్లోకి గుంజాలని, అటువంటి కురీతి నేపాల్లో జరుగుతూ ఉంటుంది. మౌంటైన్ రిలీజన్స్లో జరిగే అన్యాయం. ముక్కుపచ్చలారని చిన్నపిల్లల్ని వారి రూపం, వారి మాట, వారి జాతకం చూసి వీరు కుమారీ దేవతలని ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి ఒక గుడిలో కూర్చోబెడతారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు నిన్నని పిల్లల్ని ముఖానికి పెయింట్ పూసి, కళ్ళకి కాటుక పెట్టి, పెదాలకి రంగు పూసి ఒక బొమ్మలాగా కూర్చోబెట్టి, వారి పని ఏమిటి అనంటే ఒక సర్కస్ జంతువులాగా నిద్ర లేచి వెళ్ళి గుడిలో కూర్చోవాలి. కాఠ్మండు వ్యాలీ అంతా కూడా ఇటువంటి గుళ్ళు ఉంటాయి. వీళ్ళందరికీ మళ్ళీ ఒక హెడ్ ఉంటారు. ఇదంతా కూడా ఒక వర్జిన్ రజస్వల కాని ఆడపిల్లలకి చేసే సత్కారం. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఈ చిన్నారి ఆడపిల్లని ఒక సర్కస్ బొమ్మలాగా చూసి, ఒక జంతువులాగా ట్రీట్ చేసి, ఒక డిస్ప్లే పీస్ లాగా ప్రదర్శించి, అందరూ వచ్చి కాళ్ళు పట్టుకుని కళ్ళకద్దుకుని వెళ్తూ ఉంటే, యాజ్ సూన్ యాజ్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్స్ వారిని గుడి బయటకు పంపించేస్తారు ఇంకొకళ్ళని తీసుకురావటానికి. చదువు లేదు, మానవ జీవితంతో సంబంధం లేదు, వాళ్ళని గాలికి వదిలేస్తారు. ఇట్లాంటి అబాండన్డ్ గాడెసెస్ చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా ఇట్ ఈజ్ అ హోల్, అ కైండ్ ఆఫ్ థింకింగ్. దలైలామా కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇక్కడ మనము మాతంగి, బసవి, దేవదాసి వ్యవస్థ కావచ్చు. చిన్నపిల్లల్ని వస్తువులుగా వాడుకుంటూ వారి సమ్మతి లేకుండా వారి జీవితాలని మొత్తము కూడా ఒక సాంఘిక దురాచారానికి పెళ్లి చేయటము. దిస్ వీ నీడ్ టు డెఫినెట్లీ ఫైట్. I started with the nuns, the Christian nuns in Godavari district. I mentioned the abuses in our Telugu land. I referred to Nepal and to Vajrayana Buddhism. The Islamic schools are also implicated in many of the madrasas. Pakistan lo,
ఇరాన్లో, ఇరాక్లో, సిరియాలో, లిబియాలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అయితే దేవుడికి లేకపోతే మతానికి పెళ్లి చేసేసి 8 ఏళ్ళు నిండని పిల్లల్ని సూసైడ్ బాంబర్స్గా వాడుకోవటం, ఇదంతా కూడా మతం పేరుతో జరుగుతున్న మానవ హక్కుల హననం. And it is important that all of us raise our voice in protest against this exploitation of humans with such impunity. సో మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావటానికే ఇవాళ ఆస్క్ బీజీని ఐ ఫోకస్డ్ ఆన్ దిస్. Thank you very much for listening to me. I hope you will do something. వచ్చే సంవత్సరం ఇదే స్పెక్టకల్ మళ్ళీ జరిగేటప్పటికీ మానవ హక్కులు, మానవవాదం, ఆధునిక చింతన, పిల్లల యొక్క శ్రేయస్సు, మానవ విలువల పట్ల నిబద్ధత ఉన్న వారందరూ కూడా మాతంగి ట్రెడిషన్ని ఎక్స్టాల్ చేసేటట్టుగా ఎవరికీ మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారని ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.